నేను కరివేపాకు కోసం వెళ్ళేది ఈరోజు తోటలోకి. చూడు తీసుకొచ్చాను. సూపర్ ఉన్నాయి. ఇది విడిపోయింది. ఇప్పుడే ముగ్గిన సీతాఫలం ఫస్ట్ టైం తింటున్నామండి మేము. మా చెట్టు కానీ చెట్లు మేము వేయలేదు, వాటికి అవే మొలిసినాయి అనమాట. ఎంత బాగా వచ్చింది సరే. ఫ్రెష్ కరివేపాకు వద్దామని వెళ్ళాను, వర్షాలకు మళ్ళీ తొందరగా ముగ్గిపోయినాయి. ఎంత బాగున్నాయి చూడండి. నువ్వు తిని చూపిస్తాను. అయ్యో అయ్యో కరివేపాకు ఎంత తీగ ఉందంటే అసలు నేను చెప్పలేను అనమాట. ఇంకా చాలా తీగ ఉంది, చాలా బాగుందండి. మన చెట్టు పళ్ళు మనం చేత్తో మనం పండించుకునేది తింటుంటే ఒక్క పండు అయినా సరే ఎంత ఆనందంగా ఉంటుందో అది నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు కూడా తెలుసు. ఎలా ఉంది? సూపరా? అదే మనం మొక్కలు పెంచుకుంటే ఇలాంటి ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది కదా పండు. అని ఇప్పుడు ఇంకా శీతాకాలం రాకుండానే సీతాఫలాలు వచ్చేసింది. చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయండి, కానీ ఇవి 2 ముగ్గునాయి అనమాట. చాలా బాగుంది, చాలా తీయగా ఉంది. తిను. చాలా అంటే చాలా బాగుంది కదా? నిజంగా సూపర్ ఉందా? 2 చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దవి, కానీ ఒక చెట్టే కాసింది. ఇప్పుడు రామాఫలం పూత వస్తుంది, అవి కూడా బాగుంటాయి. కానీ పనస చెట్టు ఎప్పుడు కత్తదో. నేను కిందకే ఫోన్ పట్టుకెళ్ళలేదండి, అందుకని కొయ్యడం చూపించలేదు మీకు. కరివేపాకు కోసం మామూలుగా కూర తాలింపు పెట్టేద్దారు కదా అని కరివేపాకు కోసం అని వెళ్ళాను. అద్భుతంగా ఈ కాయలు కనిపించినాయి అనమాట. కోసుకొచ్చేసాను. ఇంక మళ్ళీ అత్తమాన పైకి కిందకి ఎక్కి తిరగలేక కోసేసాను అనమాట. లేకపోతే ఫోన్ పట్టుకెళ్ళి కోస్తే బాగానే ఉన్నాను. మా కాల్ తీసింది, చూసి ఆ ఫోన్లో ఉంటే కనుక పిక్ పెడతాను మీకు.